కన్సార్షియం అధ్యయనం గాని ప్రణాళిక విశ్లేషణ డిజైన్ తయారు చేసి 18 నెలలలోపు ఈ క్రింది డిపిఆర్లను సమర్పిస్తుంది అధ్యక్ష. బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్ క్యూ ప్రాజెక్ట్స్, మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్, ఆర్థిక మాస్టర్ ప్లాన్, ఇవన్నిటి డిపిఆర్లు కూడా తయారీ పురోగతిలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మూసీ ఈసా జలాల సంగమ ప్రదేశంలో మహాత్మా గాంధీ బోధనా తత్వాన్ని కొనసాగే విధంగా అంకితమైన ప్రపంచ స్థాయి అనుభవ కేంద్రాన్ని గాంధీ సరోవర్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది అధ్యక్ష. ప్రస్తుతం కన్సెప్చువల్ ప్లాన్ లో ఉంది, అది కూడా పూర్తయింది అధ్యక్ష. దీనికోసం రక్షణ శాఖ భూములను సేకరించి అవసరం ఉంటుంది. భూముల బదిలీ కోసం ప్రతిపాదనలను రక్షణ శాఖ అధికారులకు సమర్పించడమైనది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ప్రాజెక్టుకి 5 జోన్లు అనగా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 గా విభజించడమైనది. మొదటి దశలోని 55 కిలోమీటర్లకు గాను 21 కిలోమీటర్లు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు గల జోన్ 1 రీచ్ ని MRDCL చేపడుతుంది అధ్యక్ష. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB 4100 కోట్ల దాదాపు 500 మిలియన్ల USD నిధులను ఇవ్వడానికి సూచనప్రాయంగా అంగీకరించింది. జోన్ 1 కోసం DPR తయారీ పురోగతిలో ఉంది. మూసీ నదిలోని శుద్ధి చేసిన నీటి విడుదల చేసే నిమిత్తం 3188 కోట్ల కోసం జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద నిధులను ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక PPR ను సమర్పించడమైంది. కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి అందిన మీదట DPR ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు ఈ నది సరిహద్దులను గుర్తించే పని పురోగతిలో ఉంది. సమగ్ర బృహత్ ప్రణాళికలో భాగంగా పర్యాటకులకు పూర్తి స్థాయి సౌకర్యాలతో పాటు నది వెంబడి పర్యాటక ఆకర్షణ, వినోద ప్రదేశాల్లో బ్లూ గ్రీన్ మాస్టర్ ప్లాన్ ను ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ ప్రశ్నకు సంబంధించి మూసీ నదిని శుభ్రపరచడం కోసం నివేదిక పురోగతిలో ఉంది. తదుపరి STPలను మురుగునీటి నిరోధం, మళ్లింపు నిర్మాణాలు, ట్రంక్ మురుగు కాల్వల బృహత్ ప్రణాళిక ప్రతిపాదనలు భాగంగా ఉన్నాయి. HMW SSB నీటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి పంపు చేయడానికి చేపట్టింది. మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి 2.5 TMC నీళ్లను రిజర్వ్ చేయడం జరిగింది. మీరాలం చెరువుపై వంతెన నిర్మాణాన్ని మెసర్స్ KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కు ఇవ్వడమైంది. 11/10/2025 తేదీల MAUD శాఖ GOMS 791 ప్రకారం అంగీకార లేఖ LOIని కూడా జారీ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు సంబంధించిన ఒక ప్రధానమైన ఇది మూసీ నది సంబంధించి మరి బాలనాయక్ గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు నాగేందర్ గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, జనాబ్ అక్బరుద్దీన్ గారు, హరీష్ రావు గారు, శంకరయ్య గారు, కాలేరు వెంకటేష్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు వారి వారి అభిప్రాయాలని లేకుంటే ఈ మూసీ నదికి సంబంధించిన అనేక అంశాలపై వారు ప్రస్తావన తీసుకురావడం జరిగింది అధ్యక్ష. బాలనాయక్ గారు, అదేవిధంగా నాగేందర్ గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా సోదరులు శంకరయ్య గారు,
రామ్మోహన్ రెడ్డి గారు, మిగతా గౌరవ సభ్యులందరూ కూడా ప్రధానంగా ఒకరిద్దరు తప్ప మన జంట నగరాలకు సంబంధించి జంట నగరాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛమైన గాలిని పీల్వాలని, స్వచ్ఛమైన నీరు తాగాలని ఆకాంక్షను తెలియజేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కొంతమందికి సందేహాలు కూడా పదే పదే అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నారు. వారు ఇప్పుడు ఈరోజు వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సంబంధించి మనమందరం కూడా మూసీ నది ప్రక్షాళన చేయాలని కోరుకుంటా ఉన్నాం. మూసీ నదికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఫోకస్డ్ డెవలప్మెంట్ చేయాలి జంట నగరాలకు సంబంధించి, పూర్తి స్థాయిలో జంట నగర వాసులందరికీ ఒక ప్రక్కన కనీస వసతులు ఇవ్వాలనే ఆకాంక్షతో మరి జీవనదిగా ఉన్న ఈ మూసీ నది పూర్తి స్థాయిలో మరి జీవనం లేకుండా పోయింది. దీన్ని ఏ విధంగా చేయాలని అనేక సందర్భాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని దాని మూలాలేంది, దాదాపు 70 సంవత్సరాలు ఎవరి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఎక్కడెక్కడైతే సవరణలు చేసుకోవాలి, ఒక పరంగా ప్రభుత్వ పాలనకు సంబంధించి కానీ చట్టాలకు సంబంధించిన సవరణలు చేసుకొని ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చే బాధ్యతతో కొంతమందికి ఇబ్బంది అయినా నిలబడదాము, ముందుకు తీసుకెళ్లాలనే ఒక కృత నిశ్చయంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో అందరికీ కూడా కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకించి కొన్ని దేశాలకు సంబంధించి ఆర్థిక విధానాలు మార్పు చెందే విధంగా ఈ రీజనరేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అని స్పష్టంగా వారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు ఇది ఒక ప్రధానమైన అంశంగా తీసుకొని ముందుకెళ్ళటం జరిగింది అధ్యక్ష. ఇంతకుముందు మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్పారు, సౌత్ కొరియాకు సంబంధించి మరి జంట నగరాలకు సంబంధించిన శాసనసభ్యులు, జంట నగరాలకు సంబంధించిన ఆ సంబంధిత గౌరవ మంత్రులతోని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని సౌత్ కొరియాకు సంబంధించిన ఒక ప్రధాన నది, పట్టణంలో ప్రవహించే నది, జీవం పోయిన నది, దాన్ని ఏ విధంగా పునరుద్ధరణ జరిగింది, ఆ విధమైన కార్యాచరణ మనం కూడా ఎందుకు తీసుకోలేకపోతాం, తీసుకోవచ్చు, మీరు అందరూ కూడా స్టడీ చేయమని అందరినీ కూడా కోరడం జరిగింది అధ్యక్ష. సరే, చాలా మంది పోలేకపోయిండొచ్చు, కొన్ని కారణాల వల్ల పోకపోయిండొచ్చు, కానీ సిద్ధాంతాలు అడ్డం వచ్చినాయి పోకపోయిండొచ్చు, లేకుంటే మూసీ నది పునర్జీవనం కావనే కావద్దు అని కూడా కొంతమంది పోకపోయిండొచ్చు. సరే, వారిని గౌరవించుకుంటూ కూడా ఈరోజు మరి వీరందరూ కూడా అడుగుతా ఉన్నారు అధ్యక్ష, చాలా ప్రశ్నలు వేయటం జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించి సాగునీరుకు సంబంధించిన అంశం విషయంలో కూడా మరి బాలనాయక్ గారు ఉపయోగపడుతుంది ఈ నది జలాలని, ఖచ్చితంగా పునరుద్ధరణ జరగాలని, పునర్జీవనం జరగాలి ఆ నదికి అని వారి ఆకాంక్షను వెల్లడించడం జరిగింది. అదే విధమైన కార్యాచరణతో కూడా మేము ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మనం మరి నాగేందర్ గారు ప్రస్తావన చేస్తూ సిటీ విస్తీర్ణత పెరుగుతూ ఉంది, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా ఏర్పాటు చేసుకునే కార్యాచరణ భాగంలోనే కూడా ఈ మూసీ నది పునర్జీవనం చాలా ముఖ్యమని వారు చెప్పడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు అక్బరుద్దీన్ గారు, సోదరులు అక్బరుద్దీన్కు సంబంధించి వారు మీరాల ట్యాంక్ సంబంధించిన ప్రశ్న అడగటం జరిగింది. అధ్యక్ష,
Meeralam feeder channel connects to Moosi River passing through Nehru Zoo. ఈ Meeralam iconic bridge and area development plan Guda has been entrusted to this corporation. So when honorable member has put in his question, when it has become a part and parcel of connecting this, the C part has been taken by the legislature secretariat. I thought of bringing to the notice of honorable Akbaruddin sir. ఈరోజు డిపిఆర్కు సంబంధించి ఎప్పుడు కబ్ షురూ హువా కబ్ ఖతమ్ హోతా సార్ ఏదైనా whenever a project is being conceived, so it takes lots of time, sir, as you know, as you are a very senior legislator, when a objective is conceived, a lot much of dialogue, lot much of discussions, the inner thoughts, what the policy maker wants to do will be done, and this scope of work of preparing a DPR, आपको भी मालूम है DPR बिना बता के बिना करके भी बहुत सारे प्रोजेक्ट्स लिए आपको भी पता है. अभी हम साइंटिफिक वे में very rationally we would like to take any development project. ये DPR sir, we have divided zones. First, zone 1, zone 2, zone 3, zone 4, zone 5. Zone 1, what I says 21 kilometers ka hai. You know, all these days, lots of exercise has been done. Now, the DPR is on the process and DPR will be completed in next 4 weeks. And we are hopeful and we are taking very serious steps that the works will begin in February, March of 2026. And we have a plan, but any cost, the zone 1 should be completed by 2 years. Zone 1. Zone 1 is, phase 1 is 1 kilometer. अब बताया वो Anantagiri hills से 21 kilometers till Gandhi, this thing. And this scope of project covers